గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ప్రధానంగా హైలైట్ అయింది. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయనున్న ఒడిశా టీచర్ అమ్మ. ఒడిశా రాష్ట్ర మంత్రిగా జార్ఖండ్ గవర్నర్గా పనిచేసిన అనుభవం. తొలిసారి ఎస్టీలకు అవకాశం ఇస్తున్న ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందినటువంటి ఎస్టీ మహిళ ద్రౌపది ముర్ము ఎంపికయ్యారు. మంగళవారం రాత్రి భాజపా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సుమారు 20 పేర్లను వడపోసిన అనంతరం దేశంలోని తూర్పు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అందులోని ఇప్పటి వరకు రాష్ట్రపతి పదవి చేపట్టని ఎస్టీలకు ఎన్డీఏ ద్వారా ఆ గౌరవం కల్పించాలన్న ఉద్దేశంతో ఆమెను ఎంపిక చేసినట్లు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. రాత్రి 7:30 గంటల నుంచి 9:15 వరకు జరిగిన పార్లమెంటరీ బోర్డు భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు విభిన్న అంశాలు, అభ్యర్థుల పేర్లపై చర్చించి చివరకు ఆమెను ఖరారు చేశారు. జార్ఖండ్ గవర్నర్గా పనిచేసిన ఈమె పేరు 2017లోనూ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చింది. 2007 నుంచి 2012 వరకు భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ ఉన్నారు. అధికార పార్టీ తరపున రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్నటువంటి రెండో మహిళ ముర్ము అవుతారు. 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడాపోసి గ్రామంలో జన్మించినటువంటి ఈమె రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడితే స్వతంత్ర భారతదేశంలో పుట్టి రాష్ట్రపతి స్థానానికి చేరినటువంటి తొలి వ్యక్తిగాను రికార్డు సాధిస్తారు. ఇప్పటి వరకు రాష్ట్రపతులుగా ఉన్న వారంతా 1947కు ముందు పుట్టిన వారే. సంతాల్ గిరిజన తెగకు చెందినటువంటి ముర్ము ఒడిశాలో భాజపా బిజు జనతా దళ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. భాజపా నాయకత్వం పూర్తిగా సామాజిక కోణంలోనే ఆమె ఎంపికకు ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది. అణగారిన వర్గాలకు, అదీ కాకుండా మహిళకు అవకాశం కల్పిస్తే సముచితంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈమె అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపినట్టు పార్టీ వర్గాల విశ్లేషణ. ఆమె ఎంపిక ఎందుకంటే ఇప్పటివరకు రాష్ట్రపతిని అగ్రవర్ణాలు, ముస్లిం మైనార్టీలు, దళిత సామాజిక వర్గానికి చెందిన వారు చేపట్టిన ఎస్టీలు మాత్రం రైసినా హిల్ మెట్లెక్కలేదు. దేశ అత్యున్నత పదవిని అప్పగించిన గౌరవాన్ని భాజపా ఖాతాలో వేసుకోవడానికే ద్రౌపది ముర్ముని ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ ఏడాది చివరిలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, వచ్చే ఏడాది జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, త్రిపుర ఎన్నికల్లో గిరిజన ప్రాబల్యం అధికంగా ఉన్న నేపథ్యంలోనే ఆ సామాజిక వర్గానికి బలమైన సంకేతం ఇవ్వడానికి ఈమెను తీసుకొచ్చారన్న భావన వినిపిస్తోంది. ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏకి 58% ఓట్లు ఉన్నందువల్ల ముర్ము గెలుపు నల్లేరు మీద నడకేనని అధికార పక్షం భావిస్తోంది. ముర్ము సోమవారమే 64వ పుట్టినరోజు చేసుకున్నారు. నెగ్గితే రాష్ట్రపతులందరిలో పిన్న వయస్కురాలు ఆమె అవుతారు. ఆమె పేరును ప్రకటించే ముందు ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తోనూ భాజపా సంప్రదించింది. దర్మిలా ఆమెకు బిజు జనతా దళ్ మద్దతు ప్రకటించింది. వెంకయ్యనాయుడు పేరు మీద కూడా విస్తృత ప్రచారం జరిగింది. మంగళవారం ఉదయం హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఆగమేఘాల మీద ఢిల్లీకి రప్పించారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాలు ఆయన కలవడంతో రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వంపై ఒక దశలో విస్తృత ప్రచారం జరిగింది. ఆ విషయాన్ని ఆయన కార్యాలయ వర్గాలు ఏవి ధృవీకరించలేదు. ఆయనతో వారు ఏం మాట్లాడారన్నది బయటికి రాలేదు. అధికార కూటమికి చెందిన ఉపరాష్ట్రపతి ఉంటే తదుపరి రాష్ట్రపతి ఎన్నికల్లో వారికే పదోన్నతి కల్పించడం ఇదివరకు ఆనవాయితీగా కొనసాగింది. 2007లో భాజపా కూటమికి మెజార్టీ లేకపోయినా అప్పట్లో ఉపరాష్ట్రపతిగా ఉన్న బైరాన్ సింగ్ షెకావత్ను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి నిలబెట్టారు. భాజపా ఈసారి అలాంటి సంప్రదాయాన్ని పక్కన పెట్టి కొత్త అభ్యర్థిని తెర మీదకి తీసుకొచ్చింది. కొత్త తరం నేతలకు ప్రోత్సాహం అంటూ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత తరం నాయకులను కాకుండా కొత్త తరం వారిని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలోని గవర్నర్ నియామకాలను ఇదే పందా కొనసాగుతూ వస్తుంది. వాజ్పేయి హయాంలో పనిచేసిన వాళ్ళలో కేంద్ర మంత్రివర్గంలో రాజ్నాథ్ సింగ్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, నితిన్ గడ్కరీ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు కొత్త కొలమానాలు, సరికొత్త సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ద్రౌపది ముర్ముని అదృష్టం వరించింది. ఇదివరకు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ఉత్తర దక్షిణ భారతదేశాలన్న కొలమానాలు మాత్రం ఉండే. ఇప్పుడు భాజపా నాయకత్వం కొత్తగా తూర్పు భారతాన్ని తెర మీదకి తెచ్చింది. రాష్ట్రపతులుగా చేసిన వాళ్ళు ప్రణబ్ ముఖర్జీ తూర్పు భారతానికి చెందిన పశ్చిమ బెంగాల్ వారే. అయినప్పటికీ మంగళవారం ద్రౌపది ముర్ము పేరు ప్రకటించినప్పుడే జేపీ నడ్డా తూర్పు భారతానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆమె పేరును ఎంపిక చేసినట్టు ప్రకటించారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ అయింది. అదే సందర్భంలో విపక్షాల తరపున యశ్వంత్ రాష్ట్రపతి ఎన్నికల బరిలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీల ఏకగ్రీవ ఎంపిక. తెరాస ఆప్ సానుకూలమన్న పవార్. వైకాపా, బిజు జనతా దళ్ మద్దతు కూడగడతామని వెల్లడి. రాష్ట్రపతి ఎన్నికలు కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బరిలో దిగనున్నారు. ఈ నెల 27న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో ఢిల్లీలోని పార్లమెంటు అనుబంధ భవనంలో మంగళవారం జరిగిన సమావేశంలో విపక్షాలు సిన్హా అభ్యర్థిత్వానికి ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేశాయి. దీంతో ఇన్నాళ్లు తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. తద్వారా పార్టీల వాసన లేకుండా పోటీకి సిద్ధమయ్యారు. మోడీ విధానాలతో తీవ్రంగా విభేదించి భాజపా నుంచి బయటకు వచ్చిన సిన్హాకు రాజ్యాంగం, లౌకిక భావనల మీద అపార విశ్వాసం ఉందని, అందుకే ఆయన్ని తమ ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక చేశామని ప్రతిపక్ష నేతలు ప్రకటించారు. ఇక్కడ ఈయన విజయం కాదు కదా, కనీసం సమీపంలోకి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇంకోటి, మొన్నటిదాకా ముందు వచ్చినటువంటి మమత ఇప్పుడు తను పక్కకి వెళ్ళిపోయింది. శరద్ పవార్ తెర మీదకి వచ్చారు. ఇంకోటి
ఒకనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే కనీసం కూర్చోమనకుండా ఎవరు నువ్వు అంటూ అసహ్యకరంగా బిహేవ్ చేసినటువంటి శరద్ పవార్, అవమానకరంగా బిహేవ్ చేసి పంపించినటువంటి శరద్ పవార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడానికి సిద్ధపడతారట. యశ్వంత్ సిన్హాకి సంబంధించినటువంటి అప్పీల్. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటారో మరి, నన్ను తిట్టినటువంటి వాడే లేకపోతే నన్ను పొమ్మన్నటువంటి వాడే ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు కాబట్టి ఏమన్నా సర్దుకుపోయి ద్రౌపది ముర్ము కాకుండా యశ్వంత్ సిన్హాకి మద్దతు ఇస్తారా ఏంటనేది చూడాల్సి. లేకపోతే మహాసంక్షోభం మహారాష్ట్రలో సూరత్లో శిబిరానికి రెబల్ ఎమ్మెల్యేల తరలింపు, అసమ్మతి నేతతో ఫోన్లో మాట్లాడిన మహారాష్ట్ర సీఎం, సర్కార్ను రక్షించుకునేందుకు ఎన్సీపీ కాంగ్రెస్ ప్రయత్నాలు, ఏక్నాథ్ ముందుకు వస్తే ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమేనన్న భారతీయ జనతా పార్టీ. మహారాష్ట్రలో అధికార కూటమిలోని ప్రధాన భాగస్వామి శివసేనలో అసమ్మతి బగ్గుమంది. ఆ పార్టీ సీనియర్ నేత రాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలను సూరత్లోని శిబిరానికి తరలించడంతో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో మహావికాస్ అఘాడి ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. దినదినగండంగా కొనసాగుతున్న శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ సర్కార్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అసమ్మతి నేతతో ఠాక్రే ఫోన్లో మాట్లాడిన తుది ఫలితం ఏమిటో తెలియరాలేదు. తిరుగుబాటు వర్గం డిమాండ్లేంటో కూడా వెల్లడి కాలేదు. మరోవైపు తాజా పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు భాజపా యత్నిస్తోంది. ఏక్నాథ్ షిండే నుంచి ప్రతిపాదన వస్తే ప్రభుత్వ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చెప్పారు. ఇంకోవైపు నా పార్టీ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం ఢిల్లీలో అగ్రనేతలతో భేటీ కావడం గమనార్హం. 2019 నవంబర్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాన్ని కూల్చడానికి ఎంబీఏ ప్రభుత్వం మహారాష్ట్ర వికాస్ అఘాది ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాన్ని కూల్చడానికి ప్రయత్నించింది మూడోసారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ధ్వజమెత్తారు. తాజా సంక్షోభాన్ని శివసేన అంతర్గత విషయంగా పేర్కొన్న ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమస్యను అధిగమించగలరన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమిలోని మరో భాగస్వామి పార్టీ కాంగ్రెస్ కూడా ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వ భవితంపై ఆశాభావం వ్యక్తం చేసింది. అన్ని ప్రధాన పార్టీలు తమ ఎమ్మెల్యేను సురక్షితమైన శిబిరాలకు తరలిస్తున్నాయి. అసంతృప్త నేత ఏక్నాథ్ షిండేని పార్టీ శాసనసభాపక్ష నేత పదవి నుంచి శివసేన తొలగించింది. ఆయన స్థానంలో ఎమ్మెల్యే అజయ్ చౌదరిని నియమించింది. వాస్తవంగా పార్టీల బలాబలాలు చూస్తే బీజేపీ 106, శివసేన 55, ఎన్సీపీ 53, కాంగ్రెస్ 44, బహుజన వికాస్ అఘాడి 3, సమాజ్వాదీ పార్టీ 2, ఎంఐఎం 2, ప్రహార్ జనశక్తి పార్టీ 2, ఎంఎన్ఎన్ 1, సిపిఐఎం 1, పీడబ్ల్యూపీ 1, స్వాభిమాన పక్ష పార్టీ 1, రాష్ట్రీయ సమాజ్ పార్టీ 1, జన స్వరాజ్య శక్తి పార్టీ 1, క్రాంతికార పేత్కారి పక్ష 1, స్వతంత్రులు 13 మంది. ఓవరాల్గా అయితే స్వతంత్రులతో పాటుగా ఈ వర్గం కూడా మద్దతు ఇవ్వడానికి రెడీ అయ్యిందన్నటువంటి మాట వినబడుతుంది. అక్కడ 2/3 చీలినప్పుడు మాత్రమే కుదురుతుంది. శివసేనలో 2/3 చీలాల్సినటువంటి పరిస్థితి ఉందా అనేది చూడాల్సింది. దాన్ని బట్టి మిగతా వ్యవహారం నడుస్తుంది. లేకపోతే కల్తీలపై కన్నేసేది ఎవరు అంటూ ఒక వార్త. కొత్త జిల్లాల ఏర్పాటుతో వెలువడిన మార్గదర్శకాలు, యంత్రాంగం పర్యవేక్షణ ఉంటేనే ఆహార కల్తీలకు అడ్డు లేకుండా పోయింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో అసలు ఫుడ్ శాంపిల్ సేకరణ లేకుండా పోయింది. ఆహార పదార్థాల పరిశ్రమలకు వెళ్ళి శాంపిల్ కలెక్షన్ ఎవరి ఆదేశాల మేరకు తీయాలనే దాని మీద ప్రభుత్వ స్థాయిలో స్పష్టత లేదన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే అది న్యాయస్థానాన్ని బాధితురాలుగా చేయడమే అంటూ ఇరుపక్షాలు కుమ్మక్కై ఉత్తర్వులు పొందితే థర్డ్ పార్టీ సవాల్ చేయొచ్చు అనేది ఆసక్తికరం. దీనిపై వాదనలు వినిపించండి. సరస్వతి పవర్ మీద ఎంపీ రఘురామ అప్పీల్లో హైకోర్టు ఇచ్చినటువంటి కామెంట్ని అక్కడ విచారణకు స్వీకరించింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అందులో సరస్వతికి సంబంధించినటువంటి ఇష్యూని ప్రధానంగా టచ్ చేసినటువంటి పరిస్థితి. దాంట్లో రఘురామకృష్ణరాజు మొన్ననే ఒక కేసులో కొట్టివేయబడినటువంటి నేపథ్యంలో మరొక కేసుకు సంబంధించినటువంటి అంశం మీదన హైకోర్టు వినడానికి సిద్ధపడింది అన్నటువంటిది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషనర్ పరస్పరం కుమ్మక్కై కోర్టు నుంచి ఆదేశాలు పొందడం న్యాయస్థానాన్ని బాధితురాలిగా విక్టిమ్గా చేయడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇరుపక్షాలు పిటిషనర్ ప్రభుత్వం కూడబలుక్కు న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు పొందితే దాన్ని మూడో వ్యక్తి థర్డ్ పార్టీ సవాల్ చేయవచ్చా లేదా అనేది ఆసక్తికరమైన విషయమని పేర్కొంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతీయ వాటాలు కలిగిన సరస్వతి పవర్ సంస్థకు సున్నపురాయి మైనింగ్ లీజు పునరుద్ధరణకు అనుమతిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు మీద అప్పీల్ చేయడానికి అనుమతించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన లీవ్ పిటిషన్ విచారణకు సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యలు చేసిన థర్డ్ పార్టీ అప్పీల్ అర్హత మీద ఇరువైపుల న్యాయవాదులు చట్ట నిబంధనలను అధ్యయనం చేసి వాదనలు వినిపించాలని సూచిస్తూ విచారణ జూలై 20కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డివిఎస్ సోమయాజులు కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సరస్వతి పవర్ సంస్థ గుంటూరు జిల్లాలో సొన్నపురాయి మైనింగ్ లీజు పునరుద్ధరణకు అనుమతిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు సవాల్ చేస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు 2021లో హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. 2019 అక్టోబర్ 15 సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలు మైనింగ్ లీజును పునరుద్ధరిస్తూ 2019 డిసెంబర్ 12 ఇచ్చిన జీవో 109 అమలును నిలుపుదల చేయాలని ఆయన కోరారు. ఆ సంస్థకు నీటి కేటాయింపు జీవోను మైనింగ్ లీజును 30 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పొడిగిస్తూ ఇచ్చిన జీవోల అమలును నిలుపుదల చేయాలన్నారు.
మంగళవారం విచారణ సందర్భంగా అప్పీల్ దాఖలు చేయడానికి ఉన్న అర్హత లోకస్ స్టాండ్ ఏమిటని ఎంపీ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఇది ప్రజాహిత వ్యాజ్యం కాదని థర్డ్ పార్టీ ఎలా జోక్యం చేసుకుంటారని అడిగింది. ఫ్రాడ్ వ్యాఖ్యలపై వివాదం. ఎంపీ తరపున సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ సరస్వతి పవర్ ఇండస్ట్రీలో ముఖ్యమంత్రికి ఆయన కుటుంబ సభ్యులకు వాటా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపు న్యాయవాది ఫ్రాడ్గా వ్యవహరించి సరస్వతి పవర్కు అనుకూలంగా సింగిల్ జడ్జి వద్ద ఉత్తర్వులు పొందారన్నారు. అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆ వాదనపై అభ్యంతరం తెలిపారు. సింగిల్ జడ్జి దగ్గర తాను అదనపు ఏజీగా వాదనలు వినిపించానన్నారు. ఆయన ఓ పెద్ద ఫ్రాడ్స్టర్ అని ఎంపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బ్యాంకులకు 4,000 కోట్లు ఎగవేశారన్నారు. ఆయనపై సిబిఐ కేసు నమోదు చేసిందన్నారు. మరోవైపు సరస్వతి పవర్ తరపున సీనియర్ న్యాయవాది పివి మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ రిట్ ఉత్తర్వులపై థర్డ్ పార్టీ అప్పీల్ చేసేందుకు అనుమతిస్తూ పోతే వివాదాలకు ముగింపు ఉండవన్నారు. అప్పీల్ వేసే అర్హత ఎంపీ రఘురామకు లేదన్నారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం థర్డ్ పార్టీ అప్పీల్ చేసే అర్హత వ్యవహారంలో వాదనలు వినిపించాలంటూ విచారణ వాయిదా వేసింది. ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే ఈ థర్డ్ పార్టీ అన్నటువంటి దాని మీద మొన్ననే కొట్టివేసినటువంటి సందర్భంలో ఇప్పుడు వినటానికే మొన్ననే రఘురామకృష్ణరాజు కేసు కొట్టేసినప్పుడు ఈనాడు కనీసం వార్త టచ్ చేయలేదు, ఫ్రంట్ పేజీ కానీ లోపల పేజీ కానీ. ఇప్పుడు అప్పీల్ చేసినప్పుడు చేస్తుంది. అంటే ఎటు తమకి అనుకూలంగా ఉంటుందో అప్పుడు మాత్రమే హైలైట్ చేయడం అన్నటువంటిది ఈనాడుకు ఉన్నటువంటి సహసిద్ధమైనటువంటి లక్షణం. దాన్ని ఇంకా మార్చుకోకపోగా పోను ఆ వన్ సైడ్ టెండెన్సీ అనేటువంటిది పెరిగిపోతుంది. లేకపోతే మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్లపై కేసు. మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తో పాటు మరో 10 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై గుంటూరు జిల్లా పెదకాకాని ఎస్ఐ గీతాంజలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం రాత్రి కేసు నమోదైంది. ఆ ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఎట్లున్నాయి. పోలీసులు 144 సెక్షన్ విధించిన 10 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ ద్విచక్ర వాహనాలపై చెలో అనుమర్లపూడి కార్యక్రమంలో భాగంగా గ్రామంలోకి ప్రవేశించారు. అంతకుముందు రోడ్డుపై వస్తున్న సమయంలో ప్రయాణికులకు ఆటంకం కలిగిస్తూ వారు భయపడేలా నినాదాలు చేశారు. గ్రామంలో మట్టి తవ్విన చెరువు వద్దకు వెళ్లాలని వాళ్ళు ప్రయత్నిస్తే అనుమతి లేదని చెప్తూ 144 సెక్షన్ విధిస్తూ ఇచ్చిన ఆదేశాలను పోలీసు సిబ్బంది చూపారు. అయినా వినకుండా మాజీ ఎమ్మెల్యే ఆయన అనుచరులు ముందుకు సాగారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారన్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే ఆంధ్రజ్యోతి ఎన్డీఏ అభ్యర్థి ముర్ము అన్నటువంటి వార్తతో పాటుగా మహా తిరుగుబాటు వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. శివసేనలో అసమ్మతి, మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం, తిరుగుబాటు ఎగరేసిన సేన కీలక నేత ఏక్నాథ్ షిండే పలువురు రెబల్ ఎమ్మెల్యేలతో సూరత్ హోటల్లో మకాం. బీజేపీతో కలిస్తే పార్టీలో చీలిక ఉండదు, తర్వాత మీ ఇష్టం. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకి అల్టిమేటం జారీ చేసిన మంత్రి ఏక్నాథ్ షిండే తన వెంట 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు స్పష్టీకరణ. ఎన్సీపీ కాంగ్రెస్తో కలయిక వారికి ఇష్టం లేదని వెల్లడి. అధికారం కోసం మోసం చేయబోమంటూ ట్వీట్. శాసనసభ పక్షనేత పదవి నుండి షిండే తొలగింపు. తిరుగుబాటు వెనక బీజేపీ. శివసేన ఎంపీ సంజయ్ రౌత్. ఇది శివసేన అంతర్గత అంశం. శరద్ పవార్. షిండే తిరుగుబాటుతో మాకు సంబంధం లేదు, ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదన వస్తే వదిలిపెట్టడం బీజేపీ. విశ్వాస పరీక్ష పెడితే నగ్గడం కష్టమే, మహాసంకీర్ణ సర్కార్కి గండమే అన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసింది. మహారాష్ట్రలో మహారాజకీయ సంక్షోభం మొదలైంది. శాసన మండలి ఎన్నికల్లో అనూహ్యంగా దెబ్బతిన్న మర్నాడే మహావికాస్ అఘాడీ కూటమికి మరో షాక్ తగిలింది. కూటమి సర్కార్లో కీలక పార్టీ అయిన శివసేన సీనియర్ నేత కేబినెట్ మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటు బావుట ఎగరేశారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. అది కాంగ్రెస్ ఆలోచనే. కమిటీ వేసి అది ఇచ్చిన రిపోర్టు దాచేశారు. దేశం కోసం రిస్క్ చేసిన ప్రధాని మోడీ ఒక్కరే. సైన్యం అంటే అగ్నివీరులు ఒక్కరే కాదు, మొత్తం ఆర్మీలో వారు కూడా ఒక భాగం. రెగ్యులర్ సర్వీస్కి ఎంపికైన కఠిన శిక్షణ తప్పనిసరి. మారుతున్న యుద్ధ అవసరాల కోసం అగ్నిపథ్. నిజమైన ఆర్మీ అభ్యర్థులు ఆందోళనలలో లేరు. జాతీయ భద్రతా సలహాదారు దోబాల్ వ్యాఖ్య. విడుదలైన వాయుసేన నోటిఫికేషన్. ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు. అగ్నివీరుల్లో కొందరికి సర్వీస్ తర్వాత రెగ్యులర్ ఆర్మీలో అవకాశాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం, త్రివిధ దళాలు, కేంద్ర హోం రక్షణ శాఖలు చెబుతున్నాయి. ఇప్పుడు భర్తీ అయ్యే వాళ్ళు కనీసం 25% మందికి రక్షణ శాఖలో ఉద్యోగాలు ఇస్తామని అంటున్నాయి. అయితే దీనిపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ మరింత స్పష్టత ఇచ్చారు. భారత సైన్యంలో అగ్నివీరులు ఒక భాగం మాత్రమే. సర్వీస్ పూర్తి చేసుకున్న వాళ్ళు కొందరు రెగ్యులర్ ఆర్మీ కోసం ఎంపిక చేసిన తిరిగి వారు కఠిన శిక్షణ పొంది తగినంత అనుభవాన్ని గడించాల్సిందని అజిత్ దోబాల్ పేర్కొన్నారు. మంగళవారం ఏఎన్ఐ వార్తా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ విషయం స్పష్టం చేశారన్నటువంటి దాన్ని హైలైట్ చేసింది. ఇకపోతే తెలంగాణ పోలీసులకు ఆవుల సుబ్బారావు అప్పగింత. సాయి డిఫెన్స్ అకాడమీలో తనిఖీలు పూర్తి. రికార్డులు, కంప్యూటర్లు సీజ్ చేసినటువంటి ఐటీ. నిన్ననే ప్రస్తావించాను ఆయన్ని దాచేస్తున్నారు ఎందుకు అన్నటువంటిది. మొత్తం మీద తెలంగాణ పోలీసులకి అప్పజెప్పడం పూర్తయింది. ఇది మొత్తం ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. తర్వాత ప్రభుత్వం పిటిషనర్ కుమ్మక్కు అంటూ అలా జరిగితే కోర్టును బాధితురాలు చేయడమే. సరస్వతి పవర్ కేసులో ధర్మాసన కీలక వ్యాఖ్యలు. మొన్న ఆంధ్రజ్యోతి కూడా ఆ వార్త వేయలేదు. ఏదైతే కోర్టు రఘురామకృష్ణరాజు కేసును కొట్టివేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయస్థానాలను ఎందుకు వాడుకుంటారు అంటూ ఆ రోజున ఆ వార్త రాయలేదు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ తరపు వాదనల్ని మాత్రమే ఇక్కడ హైలైట్ చేస్తూ చేసుకొచ్చేటువంటి వార్త రాయడంలో తప్పేం లేదు. ఈ వార్త రాయడంలో తప్పు లేదు, ఆ వార్తని ఆపేయడమే తప్పు. అదే వీళ్ళకు ఉన్నటువంటి వన్ సైడెడ్. ఇక్కడ ఆ వెర్షన్ స్పష్టంగా కనబడుతుంది.
ఇకపోతే స్థిరాస్తి వ్యాపారం చేయొద్దు, పేద మధ్యతరగతి వాళ్ళకి వాడాల్సిన భూమిని వేలం వేయడం ఏంటి, విభేద 5 ఎకరాలను గజాల్లో పేర్కొని ప్రజలకు తక్కువ చేసి చూపుతారా, సర్కార్పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు, స్వగృహ భూముల వేలం మీద స్టే ఇచ్చిందన్నటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. తెలంగాణలో అయితే అమ్మేయడం కూడా పూర్తయిపోయింది ల్యాండ్స్. వాస్తవంగా స్వగృహ అనేటువంటిది రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి పథకం అతిపెద్ద ఫెయిల్యూర్ పథకం. ఎందుకు అంటే 20% బయట మార్కెట్లో ఉన్నటువంటి దానికంటే కూడా 20% తక్కువకి ఇళ్ళనిస్తామన్నారు. తీరా చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి కొటేషన్ బయట మార్కెట్ కంటే 60% ఎక్కువ ఉంది. దాంతో మధ్యతరగతి ఎవరు కూడా మొదట్లో 5,000 రూపాయలు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరు ఆ తర్వాత ముందుకు రాలేదు. దానికి స్వగృహ కార్పొరేషన్ కోసం అంటూ ఇళ్ళు కట్టడానికి, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు కట్టడానికంటూ డబ్బులు భారీ ఎత్తున బ్యాంకుల నుండి అప్పులు తీసుకున్నారు. ఆ అప్పుల మీద వడ్డీలు, ఇటు పక్కన జనం రాకపోవడంతో అది కాస్త ఫెయిల్యూర్డ్ ప్రాజెక్ట్ అయిపోయింది. ఆ ఫెయిల్యూర్డ్ ప్రాజెక్టు వలన పెను సంక్షోభం అయిపోయింది. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అసలు ఆ అంశం పక్కకు వెళ్ళిపోయింది. చివరికి అప్పులు తీర్చాల్సి రావడంతో ఆ భూములని అమ్మేయడానికి సిద్ధపడింది ప్రభుత్వం. రాష్ట్ర విభజన ఈలోపు జరగడంతో తెలంగాణలో ఉన్నటువంటి వాటిని మ్యాక్సిమం అమ్మేశారు. ఆంధ్రాలో ఉన్నటువంటి వాటిలో ఈ లిటిగేషన్లతో జరుగుతుంది. ఇప్పుడు వడ్డీలు అయితే కట్టాలి, సేమ్ టైం జనానికి డబ్బులు ఆ మధ్యన తిరిగి ఇచ్చేశారు. స్వగృహ ఫెయిల్యూర్డ్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాన్ని ఇంకా చిత్ర విచిత్ర కోణాల్లో లిటిగేషన్లతో కూడినటువంటి వ్యవహారాలతో పిటిషన్లు నడుస్తూ ఉన్నాయి. ఇకపోతే రాజద్రోహం చట్టం నిలిచిపోయాక ఇక దర్యాప్తుతో ఉపయోగం ఏంటి, రఘురామ వ్యాజ్యంలో హైకోర్టు ప్రశ్న, రేపు ఉత్తర్వులు ఇస్తామని వెల్లడి. రాజద్రోహం చట్టం అమలు నిలిచిపోయిన తర్వాత వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై మిగిలిన సెక్షన్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తే ఉపయోగం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయలేదు కదా అని వ్యాఖ్యానించింది. దర్యాప్తు నిలుపుదల చేయాలన్న ఎంపీ అభ్యర్థనపై గురువారం తగిన ఉత్తర్వులు ఇస్తామంటూ విచారణ న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవేంద్రరాయ్ వాయిదా వేశారు. రాజద్రోహంతో పాటు 153A, 505, 120B సెక్షన్ల కింద సిఐడి నమోదు చేసిన కేసుల్ని కొట్టివేయాలని కోరుతూ రఘురామ్ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం హైకోర్టు విచారణకు వచ్చింది. ఆయన తరపు సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి తన అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారన్న కారణంతో రాజద్రోహం కింద సెక్షన్ 1424A కింద సిఐడి కేసు నమోదు చేయడం సరికాదన్నారు. రాజద్రోహం చట్టాన్ని సుప్రీంకోర్టు నిలుపుదల చేసిందని గుర్తు చేశారు. మిగిలిన సెక్షన్లు చూసి దర్యాప్తు పేరుతో పిలిచి ఇబ్బందులు పెట్టకుండా నిలువరించాలని హైకోర్టును కోరారు. పిటిషనర్ ఏదైనా పర్యటనకు రెడీ అయిన ప్రతిసారి సిఐడి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని కోరుతోందన్నారు. పిటిషనర్ వ్యాఖ్యలు సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవిగా లేవని, ఆ వ్యాఖ్యల వల్ల ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోలేదని, ఈ నేపథ్యంలో ఆయన మీద సిఐడి నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావని తెలిపారు. సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ ఎన్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ఇదే వ్యవహారంలో సిఐడి నమోదు చేసిన కేసును సవాల్ చేస్తూ ఆంధ్రజ్యోతి, టీవీ5 యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. రాజద్రోహం సెక్షన్ ఆధారంగా తాము ముందుకెళ్లబోమని, మిగిలిన సెక్షన్ల విషయంలో దర్యాప్తు కొనసాగిస్తామని సహకరించేలా పిటిషనర్ను ఆదేశించాలని కోరారు. ఈ దశలో న్యాయమూర్తి స్పందిస్తూ రాజద్రోహం చట్టం అమలు నిలిచిపోయిన తర్వాత మిగిలిన సెక్షన్ల విషయంలో దర్యాప్తు కొనసాగించడంలో ఉపయోగం ఏముందని ప్రశ్నించారు. ఎంపీ అభ్యర్థుల మీద గురువారం తగిన ఉత్తర్వులు ఇస్తామన్నారు. మొత్తం మీద రఘురామకృష్ణరాజు ఈ విషయంలో సక్సెస్ అవుతూ ఉన్నారు. ఏం జరుగుతుంది అన్నటువంటిది, తీర్పు ఏమొస్తుంది అన్నటువంటి చూడాలి. ఇకపోతే సాక్షి, రాష్ట్రపతి ఎన్నికల బరిలో తొలి గిరిజన మహిళ అన్నటువంటిది ద్రౌపది ముర్మును తమ అభ్యర్థిగా ప్రకటించిన ఎన్డీఏ ఒడిశా గిరిజన నేతకు అరుదైన గౌరవం అన్నటువంటి వార్తతో పాటుగా మళ్ళీ ఆపరేషన్ కమలం మహాసంక్షోభం, మహారాష్ట్ర అధికార కూటమిలో కలకలం, శివసేనకు కీలక నేత షిండే షాక్, సీఎం ఉద్ధవ్ మీద తిరుగుబాటు బావుట అన్నటువంటిది ఇదంతా బీజేపీ ఆపరేషన్ కమలంలో భాగంగానే జరుగుతుందంటూ సంకీర్ణ సర్కార్ ఆరోపణ. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం రాత్రి భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు జారిపోకుండా ఏం చేయాలన్న దానిపై చర్చించినట్టు సమాచారం. కాగా బీజేపీ ఆపరేషన్ కమలంతో భాగంగానే ఇదంతా జరుగుతుందని సంకీర్ణ కూటమి ఆరోపిస్తుంది. ఢిల్లీ పెద్ద ఆశీస్సులతో బీజేపీ నేత మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ సంక్షోభానికి పథకరచన చేసినట్లు చెబుతోంది అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ టచ్ చేశారు. ఇకపోతే ఆటంకాలున్న అభివృద్ధి బాటే అంటూ సంక్షేమాన్ని అడ్డుకోవడం విపక్షం ఏకైక అజెండా. సీఎం జగన్ గత సర్కారు అసంపూర్తిగా వదిలేసిన వంతెనలు, ఆర్ఓబీలు, ఫ్లైఓవర్ల పనులు పూర్తికి ప్రాధాన్యం, రోడ్ల నిర్మాణంతో పాటు మెరుగైన నిర్వహణ కార్యాచరణ. జూలై 15 కల్లా మున్సిపాలిటీలో రోడ్ల పనులు పూర్తి. 20 అన్ని చోట్ల ఫోటో గ్యాలరీలు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే 2 లేన్ల రోడ్లకు పనులకు ప్రాధాన్యం. మరమ్మతులకు నాడు 5 ఏళ్లలో 1300 కోట్లు, ఇప్పుడు 3 ఏళ్లలో 2400 కోట్లు అన్నట్టు అదేదో పూర్తి చేసి చూపెడితే చాలా బాగుంటుంది. ఇకపోతే బుక్ మై షో ఎక్స్ట్రా దోపిడీ అంటూ సినిమా టిక్కెట్ల ఆన్లైన్ విక్రయాల్లో అడ్డగోలు దందా. సినిమా సగటు పౌరునికి అందుబాటులో ఉన్న మాధ్యమం, కానీ ఈ వినోదాలు వెండితెరను తమ దోపిడీకి వాసటగానే చేసుకుంటుంది సినిమా మాఫియా. ఆన్లైన్లో సినిమా టిక్కెట్ల విక్రయాల పేరుతో బుక్ మై షో అనే ప్రైవేట్ సంస్థ ఏళ్ల తరబడి యథేచ్ఛగా దోపిడీకి తెగబడుతోంది.
అడ్డగోలు ఆర్జన కక్కుర్తిపడుతున్న థియేటర్ల యాజమాన్యాలు ఇందుకు ఒత్తాసు పలుకుతాయి. థియేటర్లను గుప్పెడ బట్టి టిక్కెట్ల ధరల మీద అత్యధికంగా కమిషన్లు వసూలు చేస్తూ బుక్ మై షో దోచుకుంటోంది. దేశవ్యాప్తంగా వేళ్లనుకున్న ఈ మాఫియాను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవడంతో ఇప్పుడు ఈ మాఫియా బెంబేలెత్తుతోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో సినిమా టికెట్లు ఆన్లైన్ అనేటప్పటికీ వీళ్ళు అడ్డు తగులుతున్నారన్నటువంటి వార్తను అప్పులు ఇచ్చి మరి థియేటర్లతో ఒప్పందాలు, టికెట్ మీద అదనంగా 25 రూపాయల వరకు వసూలు, ఆ సంస్థ తీరును తప్పుబట్టిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ₹1.95 సర్వీస్ ఛార్జీతోనే ఆన్లైన్ విధానం తెచ్చిన ఏపీ ప్రభుత్వం తమదందాక అడ్డుకట్టబడుతుందని బుక్ మై షో బెంబేలు, ఆన్లైన్ విధానాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతుంది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే వణికించి మరణించిన బల్లోకం అంటూ ఏదైతే వజ్రపు కొత్తూరులో ఎలుగుబంటి పట్టివేత గన్ సాయంతో మొత్తుమంది ఇచ్చి బంధించిన అటవీ శాఖ సిబ్బంది విశాఖ జూకు తరలిస్తుండగా మృతి చెందింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే గుజ్జల శ్రీను కేసుని సిబిఐకి అప్పగించాలి. హైకోర్టులో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ప్రతివాదులకు నోటీసులు, విచారణ జూలై 19కి వాయిదా. ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీను చేనేత కార్మికుల పేరు మీద తప్పుడు సంఘాల ఖాతాలు సృష్టించి దాదాపు 1000 కోట్ల మేర మోసం చేశారు. దీనిపై సిఐడి సరిగా దర్యాప్తు చేయడాలని, దర్యాప్తుని సిబిఐకి అప్పగించాలంటూ మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డివిఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి సిబిఐ గుజ్జల శ్రేణికి నోటీసులు జారీ చేసింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. ఇకపోతే వివేక హత్య కేసులో దర్యాప్తు ఇంకెంత కాలం, సిబిఐ తీరుపై హైకోర్టు అసహనం, సునీత వాదనల నిమిత్తం విచారణ నెల 27కి వాయిదా. ఆమె తరపున వాదనలు వినిపించనున్న టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును ఎంతకాలంలో పూర్తి చేస్తారో స్పష్టంగా చెప్పకపోవడం పట్ల సిబిఐపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తు 3-4 ఏళ్ల పాటు కొనసాగిస్తూ పోతే అప్పటి వరకు నిందితులు జైల్లోనే ఉండాలని ప్రశ్నించింది. పిటిషనర్లు గత ఏడాది నవంబర్ నుంచి జైల్లో ఉన్నారని సిబిఐకి గుర్తు చేసింది. ఎప్పట్లో దర్యాప్తు పూర్తి చేస్తారో చెప్పాలని కోరింది. దిగొచ్చిన సిబిఐ త్వరలో పూర్తి చేస్తామని హైకోర్టుకు మౌఖికంగా తెలిపింది. సాంకేతిక సాక్ష్యాలు కీలకంగా ఉన్నాయని, వాటికి సంబంధించిన ఫోరెన్సిక్ నిపుణుల నివేదికలు రావాల్సి ఉందని, అందుకే దర్యాప్తు ఆలస్యం అవుతోందని సిబిఐ వివరించింది. సిబిఐ తన వాదనలు మంగళవారం పూర్తి చేయడంతో వివేక కుమార్తె నర్రెడ్డి సునీత తరపున వాదనలు వినిపించేందుకు, ఆ వాదనలకు తిరుగు సమాధానం ఇచ్చేందుకు హైకోర్టు తదుపరి విచారణ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ దోనడ్ రమేష్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులుగా ఉన్న తమకు బెయిల్ మంజూరు చేయాలంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసుకున్న విషయం తెలిసింది. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ రమేష్ మంగళవారం మరోసారి విచారణ జరిపారు. కాగా సునీత్ తరపు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదన వినిపించబోతున్నారన్నట్టు, అంటే తెలుగుదేశమే నడిపిస్తోందని నమ్మించేటువంటి ప్రయత్నం ఇక్కడ వీళ్ళు చేసుకొస్తున్నటువంటిది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.